హలో వరల్డ్. సో ఈ రోజు వచ్చేసి మనం కర్నూలు బస్ స్టాండ్ లో ఉన్నామండి. కర్నూలు బస్ స్టాండ్ లో మొత్తం కూడా 19 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో మీకు తిరుపతి, అనంతపురం ప్లాట్ఫామ్స్ ఎలా చూపించానో ఇది కూడా అలా చూపిస్తాను. కర్నూలు బస్ స్టాండ్ అనేది ముందుగానే ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు డోన్ సైడ్ ఉంటుందండి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 డోన్ మనకు. సో ఇక్కడ మనకు ఆర్టీసీ బస్సులు అవుతాయి అనమాట. మనకు ఈ విధంగా ఆర్టీసీ లోకల్ బస్సులు మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 అవుతాయి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 బెంగళూరు టు మదనపల్లి కదిరి అనేది ఉంటుంది మనకు. సో ప్రతి ప్లాట్ఫామ్ చూపిస్తాను. సో వివరంగా వివరించడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది, అది గుర్తు పెట్టుకోండి. ప్రతి ప్లాట్ఫామ్స్ చూపించడానికి ట్రై చేస్తాను నేను. అలాగే సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోకల్ బస్సులు అని చెప్పాను కదా, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 మనకు. సో ఇది 1 బెంగళూరు మదనపల్లి కదిరి, అలాగే 2 వచ్చేసి మనకు అనంతపురం డోన్ గుత్తి. మీకు ఇందాక చూపించినట్టు ప్లాట్ఫామ్ నెంబర్ 1 అక్కడ లోకల్ బస్సులు అవుతాయి అనమాట, పల్లె వెలు బస్సులు. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇది మొత్తం కూడా సూపర్ ఫాస్ట్ లగ్జరీ బస్సులు ఆగే ప్రదేశము. మీకు లోకల్ బస్సులు వచ్చేసి మనకు స్టార్టింగ్ లోనే అవుతాయి, స్టార్టింగ్ ఎండింగ్ లో. మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 3 అలాగే 4 ఇక్కడ చూసుకోండి. మీకు ఒక సిచ్యువేషన్ ఏమిటంటే, సో వీడియో కావాలంటే ఎవరైనా మీరు ఏ ప్రదేశానికన్నా వెళ్ళాలనుకుంటే మీ వీడియో స్టాప్ చేసి చూస్తూ చదువుకోండి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 కదా మనకు హైదరాబాద్ పెబ్బేరు కొత్తకోట జడ్చర్ల అనమాట. మనకు జడ్చర్ల వరకు ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది ప్రాంగణం, ప్లాట్ఫామ్స్ ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది. ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటుంది కదా. పత్తికొండ, గుంతకల్, కోడుమూరు, దేవనకొండ ప్లాట్ఫామ్ నెంబర్ 6. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 7 ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు అండి. సో కోడుమూరు వరకు ఉంటుంది. సో ఎందుకంటే మార్నింగ్ తీస్తున్నాం, పొద్దున్నందుకు ఇలా ఉంటుంది. సూర్యరశ్మి మనకు బ్యాక్ సైడ్ లో పడుతుంది కదా, అందుకని ఆ విధంగా వస్తుంది అనమాట. ఒకటే ప్లాట్ఫామ్ నెంబర్ 9 వచ్చేసి మనకు ఎమ్మిగనూరు, గూడూరు, శ్రీబెళగల్. చాలా మంది క్రౌడ్ ఉంటారు, ఎందుకంటే సో అయిపోతున్నాయి. సో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, అందుకని ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అందుకనే స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ చాలా మంది ఉంటారు. సో మీరు బస్ స్టాండ్ పరిధి ఎలా ఉంటుందంటే, సో వంగర టింకరగా మనకు జెడ్ ఆకారంలో ఉంటుంది. మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 11 అనమాట. మనకు కోయలకుంట్ల, ప్రొద్దుటూరు, సో జమ్మల మడుగు, అది గుర్తుపెట్టుకోండి. ఒకటే సో ప్లాట్ఫామ్ నెంబర్ 12 కడప, తిరుపతి, మైదుకూరు, చిత్తూరు, రాయచోటి, శ్రీకాళహస్తి. సో స్టూడెంట్ ఇంకో ప్లాట్ఫామ్ నెంబర్ 13 వచ్చేసి ఆలగడ్డ, నెల్లూరు, నంద్యాల, బద్వేల్. సో బద్వేల్ అంటే మనకు నెల్లూరు దగ్గర ఉంటుందండి. సో నెల్లూరు సైడ్ వెళ్ళొచ్చు బద్వేల్ కి. ప్లాట్ఫామ్ నెంబర్ 14 వచ్చేసి నంద్యాల, ఓరవకల్లు, పాణ్యం. సో పాణ్యం, ఓరవకల్లు, నంద్యాల చెప్పాను కదా. సో ప్లాట్ఫామ్ నెంబర్ 14 అది. ప్లాట్ఫామ్ నెంబర్ 15 వచ్చేసి మనకు విజయవాడ, ఒంగోలు, మాచర్ల, కాకినాడ, రాజమండ్రి, సో విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ 15. సో ప్లాట్ఫామ్ నెంబర్ 16 వచ్చేసి కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం. సో ఇది గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నం సైడ్, రాజమండ్రి, కాకినాడ సైడ్. ప్లాట్ఫామ్ నెంబర్ 7 వచ్చేసి 17 ఆత్మకూరు, శ్రీశైలం, జూపాడు, బంగ్లా, సో పాములపాడు, జోడునాల అనమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 18 వచ్చేసి మనకు సో నందికొట్కూరు, గార్గయాపురం, బ్రాహ్మణ కొట్కూరు. సో అది గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ ప్లాట్ఫామ్ అండి మనకి ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ 19 వచ్చేసి మనకు సో వనపర్తి, మహబూబ్నగర్, కోదాడ, పెబ్బేరు, గద్వాల, అచ్చంపేట, కొల్లాపూర్. సో కొల్లాపూర్ సైడ్ ఈ విధంగా ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్. కర్నూలు బస్ స్టాండ్ కి సంబంధించి ఒక వీడియో చూసాము. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసండి. అందులో కర్నూలు బస్ స్టాండ్ తో పాటు మీకు వెజిటేబుల్ మార్కెట్ కూడా చూపించాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ప్రాంగణం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా మంది, సో ఇది సెకండ్ టైం అనమాట, కానీ ఇంతకు ముందు వివరించలేదు ప్లాట్ఫామ్ నెంబర్స్ అన్ని కూడా. సో ఇప్పుడు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నా. చూశారు కదా, ఇదండి మనకు కర్నూలు బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉండే ప్లాట్ఫామ్స్ అన్ని కూడా వివరించాను అనుకున్నా. సో ఈ వీడియో ఎంత మందికి యూజ్ అవుతుందో మనకు కామెంట్ చేయండి. అలాగే మీరు సో ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకున్నారో, సో ఏ బస్ స్టాండ్ గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నారో మనకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.